న్యూస్ అంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బాలాజీ నగర్ నందు శ్రీ రామకృష్ణ ప్రార్థనా మందిరం నందు ప్రతి నెల నిర్వహించే సత్సంగ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా సద్గురు శ్రీ రామకృష్ణ పరమహంస శారదాదేవి స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ స్వామి సేవ్యానంద స్వామీజీ ఇచ్చేసి తమ ప్రసంగాలతో శ్రోతలను అలరించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాటి సాగర్, నూతలపాటి రాంబాబు, జీవివి సత్యనారాయణ, ఎస్ వెంకటరత్నం, జి గీతావాణి, పి నాగరత్నం, శ్రీదేవి, ఉషా, ఉమా, కస్తూరి మరియు రామకృష్ణ ప్రార్థనా మందిరం సభ్యులు పాల్గొన్నారు. జపం చేయడం, ప్రార్థన చేయడం ఏమి చేయకుండా డైరెక్ట్ గా ధ్యానం ఆరంభిస్తే అది మంచిదే అంటారా? పవిత్రత వస్తుంది. ఈ పూజ, ప్రార్థనలు, భజనలు ఇవన్నీ చేయడం వల్ల మనసు ఏమవుతుంది? పవిత్రం. పవిత్రమైన మనసుతో ధ్యానం చేయాలి. అపవిత్రమైన మనసుతో ధ్యానం చేస్తే ఏమవుతుంది? మన లోపల మనకు తెలియకుండా ఉంటే కామవాసనలు, చెడు కోరికలు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు ముందు మనం ఏం చేయాలి? మనస్సుని శుద్ధం చేయాలి. అప్పుడు ధ్యానంలో ఎవరో ధ్యానం నేర్పుతా ఉన్నారు కదా అని 3 రోజుల్లో ధ్యానం నేర్చుకున్నట్టు వెళ్ళిపోయాం అనుకోండి, మనం ధ్యానం చేసినట్టు ఉంటుంది కానీ ఆ విధంగా చేయకూడదు. మనస్సును ముందు పవిత్రం చేసుకోవాలి. గొప్పతోనే కలుగుతుంది. గుర్తించుకోండి, మనం ఎంత జపం చేసినా, ఎంత ప్రార్థన చేసినా చివరికి ఏ విధంగా కలుగుతుంది? భగవత్ సాక్షాత్కారం భగవంతుని కృపతోనే కలుగుతుంది. భగవంతుని కృప కావాలంటే మనం ఏం చేయాలి? భగవంతుని ప్రార్థించాలి. ప్రార్థన. ఈ ప్రార్థన చివరిగా ఒక్క విషయం కూడా నాకు గుర్తొచ్చింది, అదొకటి చెప్తాను. మనం ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? స్వామి రంగనాథానందజీ మహారాజ్ పేరు మీరు అందరూ విన్నారు, చాలా మంది విని ఉంటారు. విన్నారు కదా? తీసుకున్నారా? స్వామి రంగనాథానందజీ మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటన. చాలా మంది ఏమనుకుంటారంటే ఆ స్వామీజీ గారి ప్రసంగాలు చాలా బాగా ఇస్తారు, చాలా గొప్ప స్వామీజీ, ఎన్నో విదేశాల్లో 50 దేశాలకు వెళ్ళారు అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే స్వామీజీ గారు శరీరం త్యాగం చేసిన తర్వాత వారు ఉపయోగించిన వస్తువులన్నీ బయటికి తీస్తున్నారు, ఒకటి. అవన్నీ ఎంతో పవిత్రమైన వస్తువులు కదా. స్వామి రంగనాథానందజీ మహారాజ్ ఉపయోగించిన వస్తువులని బయటికి తీస్తూ ఉంటే వారి జపమాల అలికిస్తున్నారండి. అందరూ అలికించండి, చాలా మంచి సంఘటన. ఆ జపమాల మీరు చూసే ఉంటారు, జపం చేసేటప్పుడు ఆ మాల, జపమాల పెట్టుకోవడం చిన్న సంచిలో ఉంటుంది. ఆ మాల అలా కింద పడకుండా ఆ సంచి నుండి జపమాల తీద్దామని తీస్తున్నారు వారి సేవకులు. అప్పటికి స్వామీజీ గారు శరీరం త్యాగం చేశారు. జపమాల తీస్తుంటే జపమాలతో పాటు కాగితం కూడా బయటకు వచ్చారు. ఇదేంటి సంచిలో కాగితం ఉంది? కాగితం చూశారు. ఏమో కాగితంలో స్వయంగా స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారి ఓన్ హ్యాండ్ రైటింగ్ తో ఆంగ్లంలో రాశారు. ఏం రాశారో చదివారు. ఇప్పుడు ఆ ఉత్తరం, వారికి ఏదైతే ఉత్తరం ఉందో అది యాజ్ ఇట్ ఈజ్ గా ఒక పుస్తకంలో ప్రింట్ చేయడం జరిగింది. అది మళ్ళా చక్కగా ఎవరికైనా రైటింగ్ అర్థం అవ్వకపోయినా దాంట్లో ఏముందో కూడా మళ్ళీ రాయడం జరిగింది. దాంట్లో ఉన్న భావం ఏంటంటే జాగ్రత్తగా ఆలోచించాను. స్వామి రంగనాథానందజీ మహారాజ్ వారికి కలిగిన ఒక దర్శనం ఏ విధంగా కలిగిందంట? ఒకరోజు స్వామీజీ గారు స్వప్నమైన అనుకోవచ్చు, స్వప్నంలోనే దర్శనం. ఆ స్వప్నంలో ఏ విధంగా వచ్చిందంట? ఒక చక్కని ప్రదేశానికి వెళ్ళారు. మన రామకృష్ణ మఠాల్లోనే ఒక మఠం, అక్కడ ఏదో పెద్ద ఉత్సవం జరుగుతుందంట. అయితే అక్కడ కాసేపట్లో పూజ ఆరంభం అవబోతుంది. అక్కడ చూసేసరికి ఏమైంది? పూజ సామాగ్రి అక్కడక్కడ సరిగ్గా కడగలేవు, సరిగ్గా కడిగలేవు, అక్కడక్కడ కొంచెం మరకలేవు కనిపిస్తున్నాయి. అప్పుడు స్వామీజీ అనుకున్నారంటే ఇవేంటి మరకలు ఉన్నాయి, నేను చక్కగా వాటిని క్లీన్ చేసేస్తాను అని వాటిని తీసుకెళ్ళి చక్కగా శుభ్రం చేసి మళ్ళీ మందిరంలో పెట్టాం. మందిరంలో పెట్టి మరి సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు రామకృష్ణ వారికి. పక్కన శారదమ్మ ఫోటో ఉంది, శారదమ్మ వారికి ప్రణామం చేస్తున్నారు. ప్రణామం చేసుకొని లేచి నిలబడ్డారు. నిలబడి చూసరికి శారదమ్మ ఫోటో లేదు అక్కడ. ఫోటో ప్లేస్ లో స్వయంగా శారదమ్మ కనిపించారు. శారదమ్మ అలా నిలబడి చూస్తున్నారు.
నిలబడి చూసేసరికి వెంటనే స్వామీజీ గారు మళ్ళీ సాష్టాంగ ప్రణామం చేసి ఆయన కళ్ళకి నీళ్ళు వచ్చేస్తున్నాయంట స్వప్నంలోనే. శారదమ్మను ప్రార్థించారు. సాష్టాంగ ప్రణామం చేసి నిలబడి శారదమ్మ చేతులు జోడించి ప్రార్థిస్తారు. ఎవరు ప్రార్థించారు? అమ్మా, నాకు ఒకటే ప్రార్థన, నువ్వు ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారైనా ఈ విధంగా నాకు దర్శనం ఇవ్వాలి. చూసారు ఎటువంటి ప్రార్థన? అమ్మా, నువ్వు ప్రతిరోజు కూడా కనీసం ఒక్కసారైనా ఈ విధంగా దర్శనం ఇవ్వాలి. అప్పుడు చివరిలో సెంటెన్స్ ఏమని రాశారు? శారదమ్మ నా ప్రార్థనను నెరవేర్చారు. అంటే దాని అర్థం ఏంటి? స్వామి రంగనాథనంజీ మహారాజ్ జీవించి ఉన్నంత కాలం కూడా ప్రతిరోజు కూడా మనం దర్శించుకుంటూ ఉంటాం. ఈరోజు మనం రామకృష్ణ సేవా సమితి నిడదవోలులో ఈ చక్కని సాధనా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీన్నే మనం సత్సంగం అంటాం. సత్సంగం అంటే భక్తులంతా కలిపి కొన్ని మంచి విషయాల్ని చర్చించడం, భగవంతుని గురించి ఆలోచించడం. మనకు జీవితంలో ఎన్నో విషయాలు చర్చించడానికి, ఆలోచించడానికి సమయం ఉంటుంది. అయితే భగవంతుని గురించి ఆలోచించేది ఎంతమంది? భగవంతుని గురించి కన్నీరు పట్టేది ఎంతమంది? రామకృష్ణ పరమహంస వారు చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, ఆలు బిడ్డల కోసం కడవల కొద్దీ కన్నీరు కారుస్తారు. ఈ లౌకికులు ఆస్తిపాస్తుల కోసం ఇంకా వారి యొక్క కన్నీరు వాగులై ప్రవహిస్తుంది. భగవంతుడి కోసం కన్నీరు కార్చేది ఎంతమంది అని ప్రశ్నిస్తారు. కాబట్టి ఈరోజు ముఖ్యంగా మనం ప్రార్థన అనే అంశం మీద చెప్పుకోవడం జరిగింది. ప్రార్థన అంటే మనం ఎంతో వ్యాకులతతో భగవంతుణ్ణి ఆధ్యాత్మిక జీవితానికి పట్ల మనం పురోగతి చెందాలని, ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్ళాలని భగవంతుణ్ణి మనం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండాలి. ఆ ప్రార్థన గొప్ప సాధనగా మారుతుంది. మనం వీలైనంత త్వరలో భగవంతుణ్ణి చేరుకోవడానికి అది ఉపయోగపడుతుంది. రామకృష్ణ పరమహంస వారు చెప్తారు, ఈ మానవ జీవిత లక్ష్యం ఏంటి అంటే భగవత్ సాక్షాత్కారం. కాబట్టి మనం అంతా కూడా ఈ ప్రార్థనను ఒక గొప్ప సాధనగా మనం గుర్తించుకొని ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఈ ప్రార్థన అనే సాధన చేస్తూ భగవంతుని దగ్గరకు వీలైనంత త్వరగా మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు స్వామి సేవ్యానంద. నేను రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం నుండి ఇక్కడికి రావడం జరిగింది.